మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చనిపోయిన తర్వాత ఆయనకు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి ఆయనకు చివరి గౌరవాన్ని ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అయితే ముద్రగడ కుటుంబ సభ్యులు ముఖ్యంగా వైసీపీ నేతలు ప్రభుత్వం చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి పోలీసులు గౌరవ వందనం సమర్పించేటువంటి క్రమంలో మధ్యలో అడ్డుకొని పోలీసుల్ని అక్కడి నుంచి తోసివేశారు. నిజంగా ముద్రగడ పద్మనాభం గారికి ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి ఈ అధికారిక లాంఛనాలతో జరపాల్సినటువంటి అంత్యక్రియల్ని జరిపి ఉంటే బాగుండేదా? నిజంగా అసలు అందరూ కూడా ఏమనుకుంటున్నారు? ఆయన అభిమానించే నాయకులు కానీ కాపు సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు కాపు నేత పాల్గుణ గారు. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం. కుటుంబ సభ్యులైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ లాంఛనాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ మాకు వద్దు, మా సాంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు జరుపుతామని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత అయినా కూడా పోలీసులు వచ్చి గౌరవ వందనాన్ని సమర్పించే క్రమంలో వైసీపీ నాయకులు అక్కడ అడ్డుకున్నారు. మాజీ మంత్రి, అక్కడున్న స్థానిక నాయకులు కూడా అడ్డుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలంటారు? ఒక విషయం సార్, బతికుండంగా రాజకీయాలు చేశారంటే అది ఓకే, కానీ చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన మాజీ మంత్రి, పెద్ద నాయకుడు, మా కాపుల నాయకుడు, మేము సమకాలీకులు. యాక్చువల్లీ మాతో పాటు మేము ఆయనతో పాటు చాలా కాలం ట్రావెల్ చేస్తాం. మంచివాడు. ఆయన అతని ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఈ అంబటి రాంబాబు బ్యాచ్ అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలు ఎవరు, ఈయన వచ్చి నుంచున్నా ఈ రోజు అంబటి రాంబాబు గారు చనిపోయినా ఆయనకి ఎవరు. కానీ ఆయనకున్న గౌరవానికి, ఆయన ఇంతకాలం కాపులు సేవ చేశాడు, కాపు రిజర్వేషన్ గురించి పోరాడాడు. మేము ఆయన చేత కనీసం అంటే ఒక 20 మీటింగ్లు మేము ఆయనతో ఇచ్చేసాం. మాకు తెలిసిన మంచి వ్యక్తి, కాపుల గురించి పాటుపడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇలాంటి గౌరవం దక్కనీయకుండా చేయడం అనేది ఇలా తప్పండి. ఫస్ట్ ఈ కుటుంబ సభ్యులను కూడా నా లెక్క ప్రకారం ఇన్ఫ్లుయెన్స్ చేశారనేది ఒక ఇది. ఎందుకంటే వాళ్ళు గిరి కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మిసెస్ కానీ ఆ విధమైన మనుషులు కాదు. వీళ్ళే అన్ని రాజకీయాలు క్రియేట్ చేసి మా పార్టీ అనే ఒక ముద్ర వేసి అతను దక్కాల్సిన లాంఛనాలు దక్కనీయకుండా చేస్తున్నారు. ఇది మాత్రం నిజం. అక్కడ జరిగిన విధానం అదే. ఒక రౌడీలాగా గుండాలాగా ప్రవర్తించాల్సిన పని లేదు. మామూలుగా చెప్పొచ్చు ఇప్పుడు ప్రభుత్వ అధికారులకి ఇలా కాదండి, ఇలా అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఏంటి, వాళ్ళకి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతారు. నువ్వు తీసుకోపో, నువ్వెవరు, హూ ఆర్ యూ ఫస్ట్? అంబటి రాంబాబు గారిని అడుగుతున్నా, నువ్వెవరో ఫస్ట్ అక్కడికి వెళ్ళి గొడవ చేయడానికి? ఏదన్నా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అలా కాదంటే వాళ్ళు చెప్తారు పిక్చర్లోకి వచ్చి. నువ్వు వచ్చి రౌడీ చేయడానికి ప్రతి చోట రౌడీ, అదేమంటే నేను కాపు నాయకుడు అంటావు. నీకు అసలు హక్కేముంది? కాపు రిజర్వేషన్ ని ఫస్ట్ పిల్ల వెంకటేశ్వర గారు తీసుకొచ్చారు. దాన్ని హైజాక్ చేయడానికి ట్రై చేసిన వ్యక్తి ఎవరు? మన అంబటి రాంబాబు గారు. ఈ చేసి నేను ఆయన పిల్ల వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్ని. దాని రిజర్వేషన్ కోసము దాన్ని ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. రాజమండ్రిలో మీటింగ్ పెట్టి ఇన్ని చేసిన తర్వాత మాతో పాటు సమకాలీనంగా వీళ్ళు ఎవరు ముద్రగడ పద్మనాభం గారు అంతా సపోర్ట్ చేస్తూ వచ్చారు. చేసిన తర్వాత ఈ రోజు ఏంటి, తర్వాత వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా వైసీపీ బ్యాచ్, అంబటి రాంబాబు దాని తగ్గ బ్యాచ్ అంతా కూడా హైజాక్ చేయడానికి ట్రై చేసి ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎవరిని, మన ముద్రగడ పద్మనాభం గారిని కూడా అటు పక్కగా తీసుకొని కొద్దిగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఇది నిజం. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కాకుండా వీళ్ళేదో సొంతంగా వెళ్ళి రౌడీలాగా గుండాల్లాగా ప్రవర్తించడం న్యాయం కాదు. అది వాళ్ళకి అసలు ఈ ఒక చావు దగ్గర, చనిపోయిన మనిషి దగ్గర రాజకీయం చేయడం అనేది పద్ధతే కాదు. ఎవరికి పడితే వాళ్ళకి ఆ ప్రభుత్వ లాంఛనాలు దక్కవు. ఒక పొజిషన్, ఒక మంత్రిగా ఒక పొజిషన్ చేశారు, ఒక ఇదిగా చేసిన వ్యక్తికి అవి దక్కాలి. రేపు పొద్దున పూట ఏమంటారంటే, ఈ గవర్నమెంట్ ఇంత మంచి వ్యక్తి ఇన్ని విధంగా కాపులకి కోసం పాటుపడ్డాడు, రిజర్వేషన్ కోసం ఈ రకంగా చేశాడు, ఒక మినిస్టర్ గా పనిచేశాడు, ఇతనికి లాంఛనాలు కూడా ప్రభుత్వం లేదని విమర్శించడం కోసం ముందు ప్రయత్నిస్తారు. ఇచ్చిన తర్వాత కాదని మళ్ళీ పార్టీ కోసం, వైసీపీ వాళ్ళ కోసం ఇలా ప్రయత్నిస్తున్నారు. ఒక రౌడీజంగా, గూండాయిజంగా ప్రవర్తించొద్దండి. ఎవరైనా కానీ, నాయకులు అంటే నాయకువే, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ విధమైన ఇదొద్దు. నువ్వు చేస్తే నువ్వు ప్రాపర్ గా చెయ్యి. నేను చూస్తుంటే అదేదో ఒక పోలీసుల మీదకి రౌడీలు గుండాలు వెళ్ళినట్టుగా ప్రవర్తిస్తున్నారు. అసలు మీకు రైట్ ఏముంది అక్కడ మీరు మాట్లాడడానికి? మీరు వాళ్ళు ఏమంటున్నారంటే, పాల్గొన గారు, అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఆల్రెడీ అక్కడ వచ్చినటువంటి మంత్రులకు అలాగే పోలీసు అధికారులకు కూడా చెప్పడం జరిగింది, వద్దు, మాకు ఇష్టం లేదు, ఆయన కోరిక మేరకే అంత్యక్రియల్ని మా సాంప్రదాయం ప్రకారం జరుపుకుంటాం. ముఖ్యంగా అసలు
ప్రత్యర్థి పార్టీలు బతుకున్నప్పుడు ఆయన్ని ఎన్నో రకాలుగా అవమానించారు, ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఈ పేరుతో వచ్చి ఈ విధంగా చేయడం అనేది మాకు కూడా మనస్కరించడం లేదు అనేది వాళ్ళు చెప్పినటువంటి ఒపీనియన్. చెప్పిన తర్వాత Actually గా వెనక్కి ఇక్కడ వెళ్ళిపోకుండా బలవంతంగా ఎందుకు చేస్తున్నారు, అందుకోసమే మేము వచ్చి అక్కడ ఈ విధంగా పోలీసులు నిలదీసాము అనేది వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఏంటంటే ఒక మినిస్టర్ గా పనిచేసిన వ్యక్తి గవర్నమెంట్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన వ్యక్తికి ఆటోమేటిక్ గా అతనికి ఒక హక్కులు ఉంటాయి. ఏవి ఇది ప్రభుత్వ లాంఛనాలు తీసుకునే హక్కు ఉంటుంది. ఆ హక్కుని కాదనేది ఎవరి కుటుంబ సభ్యులకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎవరికి లేదు. వాళ్ళు చేయాలి, వీళ్ళు కాదు అనడానికి వీళ్ళకి హక్కే లేదు రియల్ గా, కుటుంబ సభ్యులు కానీ ఎవరికైనా. కానీ కుటుంబ సభ్యులను మాటలను గౌరవిస్తారు, ఎవరైనా గౌరవించాలి, గౌరవిస్తాం. కానీ మధ్యలో ఈ పార్టీ వాళ్ళు వచ్చి ఈ విధంగా గొడవ చేసే విధానం మంచిది కాదు. ఓకే, చెప్పే విధానం ఓకే, గొడవ చేసి రౌడీలాగా బిహేవ్ చేయదు. చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు, నిజమైంది. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటి? ఒక గవర్నమెంట్ గా ఇంతకు ముందు ఎక్స్ మినిస్టర్ గా పనిచేశారు. ఎక్స్ మినిస్టర్కి ఇవ్వాల్సిన హోదా అది, ఆ గౌరవం ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీ ఇష్టం, అది మీరు పక్కన ఏమైనా చేసుకోండి, మాకు వద్దని ఏమైనా చేసుకోండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఎక్స్ మినిస్టర్కి వచ్చే ఇవన్నీ వదులుకుంటున్నారా? ఏం వదులుకోవట్లేదు కదా, బెనిఫిట్స్ అవన్నీ తీసుకుంటున్నారు కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు యాక్చువల్ గా అది రావాలి, వచ్చింది, అది సాంప్రదాయం ప్రకారం జరగాలి, జరిగింది అంతే. వీళ్ళు ఈ రోజు నా పార్టీ అది ఇది అని చెప్పడానికి లేదు. ఆయన మినిస్టర్ గా పని చేయకపోతే వీళ్ళు అడగడానికి హక్కు ఉంది. పని చేశారు, ఎక్స్ మినిస్టర్ గా ఒక హోదా ఉంటుంది, అతనికి కావాల్సిన లక్షణాలు ఉంటాయి, అవన్నీ కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ తో పాటు ఇది కూడా ఒకటి ఉంటుంది అనమాట. దిస్ ఇస్ క్లియర్. ఏంటంటే కాన్స్టిట్యూషన్, ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న ఏది మన ఒక వెసులుబాటు, దీని ప్రకారం ఇస్తారు. ఎవరికి పడితే వాళ్ళకి రోడ్డు చేయరు. రాజ్యాంగం కల్పించినటువంటి ఆ హక్కుల్ని వాళ్ళు ఉల్లంఘించారంటారా ఇప్పుడు వైసీపీ నాయకులు? ఇప్పుడు వాళ్ళు వైసీపీ నాయకులు ఉల్లంఘించినట్టే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ గా అతనికి రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. వీళ్ళు ఎవరండి? అంబటి రాంబాబు గారు కాదు అంటానికి. ఇప్పుడు అదేమంటే నేను అది ఇది అంటానికి కాదు, అసలు ఈయన కాపు నాయకుడే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మా కాపుల్ని బండబులు తిట్టినాడు. ఎందుకంటే వీళ్ళు ఎదవలు, సన్నాసులు, చాలా రకాలుగా తిట్టాడు ఆయన. కాబట్టి అసలు కాపు నాయకుడు అని క్లెయిమ్ చేసుకునే హక్కు, అర్హత అంబటి రాంబాబు గారికి లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఇదంతా గేమ్ నడుస్తూ ఉంది. ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు చెప్పాను, వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఒక దీంతో చేసుకుంటూ పోతున్నారు. అది వేరే టాపిక్, ఇది వేరే టాపిక్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈయనకి రావాల్సిన లాంఛనాలు ఏవైతే ఉన్నాయో అవి జరగాల్సిందే. కుటుంబ సభ్యులు కాదు అంటే ఆ ప్రెమిసెస్ లో జరగకుండా కొద్ది పక్కన జరుపుకుంటారు, కానీ అవి జరగాల్సిందే. అంతేగాని ఈ రోజు టీడీపీ వచ్చిందనో ఇంకోటి వచ్చిందోనే కాదు. ఆయన ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్ పనిచేశారు, ఇప్పుడు పనిచేయడం కాదు అది. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తేనో జరగదు. ఇది ఆటోమేటిక్ గా జరగాల్సిన కార్యక్రమం, ఇది జరిగిపోవాలి. ఇప్పుడు రేపొద్దున కూడా ఏమంటారు, జరగకపోతే కనీసం గౌరవం ఇవ్వలేదు ముద్రగడ పద్మనాభం గారికి అంటారు, ఇదే అంటారు. కానీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చి అసలు హూ ఈజ్ హీ ఫస్ట్, ఎవరు మన అంబటి రాంబాబు గారు రాజా గారు అయినా ఎవరు వీళ్ళకేం సంబంధం? అసలు వీళ్ళు కాపు నాయకులే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు అంతే, మేము కాపు నాయకులు అని. వీళ్ళు ఎక్కడ రిజర్వేషన్ దీంట్లో లేరు. మేము కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందు నుంచి, రోసీ గారి టైంలో నుంచి కూడా, రోసీ గారు మినిస్టర్ సీఎం గా ఉన్న టైంలో నుంచి కూడా మేము పోరాడుతున్నాం. మేము రాజమండ్రిలో మీటింగ్ పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో దగ్గర 5 లక్షల మందిని చేస్తే ఇదంతా మంది వచ్చారని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేయడానికి, తర్వాత ఈ హైదరాబాద్ లో ఒక మీటింగ్ పెట్టి ఇదంతా మనం క్లెయిమ్ చేయాలని చెప్పి కొంతమంది పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. ఈ ముద్రగడ, ఇప్పుడు మన అంబటి రాంబాబు గారు, కొంతమంది బ్యాచ్ ఒకటి ఉందనమాట, ఇంటర్నల్ బ్యాచ్. ఇదంతా అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం దాన్ని ఏమంటారు, కాపు రిజర్వేషన్ ని క్లెయిమ్ చేయాలని ట్రై చేశారు, కానీ అది కాలేదు. ఒక్కటి మాత్రం నిజం, దీనికి అందరి కాపు రిజర్వేషన్ కానీ కాపులకు కానీ అందరికి కూడా అధినాయకుడు పిళ్ళా వెంకటేశ్వర గారు, అధినాయకుడు, కాపు నాయకుడు. తర్వాత ముద్రగడ పద్మనాభం గారు. ఫస్ట్ ఆయన చేసుకొచ్చిన దాన్ని ఈయన ముందుకు తీసుకొచ్చారు, ఈయన గుర్తింపు తెచ్చారు. కానీ ఇంతకు ముందు నుంచి పాటుపడ్డ వ్యక్తి పిళ్ళా వెంకటేశ్వర గారు తర్వాత మా నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. ఓకే, పాల్గొన గారు, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వైసీపీ ఇది కేవలం రాజకీయంగా ఈ ఇష్యూని వాడుకోవడం కోసమే, కావాలని హైలైట్ చేయడం కోసమే ఇదంతా ఈ రాద్ధాంతం చేశారనేది మీ అభిప్రాయం? ఎందుకంటే అది ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వకపోతే ఏం చేస్తారంటే సరైన గౌరవం ఇవ్వలేదు అని గొడవ చేస్తారు. ఇస్తే మాకు ఇష్టం లేదని ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు చేస్తారు, ఇబ్బంది చెప్పించారు ఇదంతా. లేదంటే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సాఫ్ట్ గోయింగ్,
ఏం పోతా ఉంటే అది పోనండి, ఏం జరిగితే అది జరగనండి, ఏది పద్ధతి ప్రకారం పోనండి అనే రకం. వీళ్ళు వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇదని చేసిన వ్యక్తులే తప్ప. ఒక్క విషయం అండి, నేను ఒకటే అడుగుతాను. రాజ్యాంగం చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రాశారా? రాయలేదు. ఇది అంబేద్కర్ గారు, అంతకుముందు వాళ్ళంతా కూర్చొని, నెహ్రూ గారి బ్యాచ్ అంతా కూర్చొని రాసింది. దాన్ని మనం అందరం పాటించాలి, పాటిస్తున్నాము, పాటించాలి కూడా. కాబట్టి నేనేమంటానంటే, ఇది ఇక్కడ ఈ రోజుకి వచ్చింది కాదు. ప్రభుత్వ లాంఛనాలు ఎక్స్ మినిస్టర్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది, సాంప్రదాయం. అది రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కు, ఆయనకి ఇవ్వాలి. ఈయన ఎవరండి? అమర్రాంబాబు గారు ఇంకో ఆయన ఎవరు అడగడానికి వీళ్ళకి సంబంధమే లేదు. వీళ్ళు ఇలాంటివి చేస్తే మాత్రం ఇది తప్పే. దీని ప్రకారం వీళ్ళ తప్పకుండా చర్యలు కూడా తీసుకోవాలి. ఇది పక్కా. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే వీళ్ళు. అర్థమైంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది కాపు నేత పాల్గొన్న గారు చెప్తున్నట్టుగా, సో ఖచ్చితంగా వైసీపీ దీన్ని రాజకీయంగా మలుచుకునే విధంగానే ఈ ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా రాజ్యాంగం కూడా ఒక మాజీ మంత్రికి దక్కాల్సినటువంటి గౌరవాన్ని, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కూడా వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు. సో ముద్రగడ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ, అంటే ముద్రగడ పద్మనాభం భార్య కానీ, ఆయన కుమారుడు కానీ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబం కాదు. కావాలనే వైసీపీఏ వాళ్ళ మీద ఫోర్స్ చేసి ఈ విధంగా వద్దని చెప్పించారు సార్. కానీ ఎక్కడ కూడా రాజకీయాలను ముడిపెట్టాల్సినటువంటి అంశం అంత్యక్రియల్లో తీసుకురావాల్సినటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. సో మీరు ఈయన వ్యాఖ్యలను, ఈయన అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నారా లేదా? కామెంట్ చేయండి.